పులగం చిన్నారాయణ గారు, మీరు ఎన్నెన్నో థాట్స్ అందరికి వస్తాయి, కానీ ఒక లెజెండ్ లాంటి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ గురించి ఎంతోమంది దర్శకుల చేత వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాయించి అది పుస్తకం తేవడం అనేటువంటిది ఒక యునీక్ థాట్. అది అందరికీ వచ్చే థాట్ కదా, మీకు వచ్చింది అది. అది దైవ సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన ఎటువంటి లెజెండ్ అంటే, చిన్నప్పుడు సినిమాల్లో జాయిన్ కావడానికి ముందర నుంచి కాలేజీలో హిచ్కాక్ సినిమా అంటే ఫస్ట్ డే చూడాల్సిందే. చూడడం కాదు, దాని గురించి మా స్టూడెంట్స్ గ్రూప్ ఉంది, ఒక 6-7 మంది. వాళ్ళ మధ్య డిస్కషన్స్ జరగాలి, ఎలా తీశారు, ఏ రకంగా చేశారు. సో ఆ హిచ్కాక్ తీసే విధానం అది చాలా యూనిక్. నేను లిటిల్ జాన్ అంతకుముందు 5.5 hours డాన్ అని చెప్పి ఒక పిక్చర్, హాలీవుడ్ పిక్చర్ నిమిత్తం అమెరికాలో హాలీవుడ్లో ఒక 2 మాసాలు ఉండాల్సి వచ్చింది. అక్కడ హాలీవుడ్లోనే ఒక అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ ఉన్నాము. అదే ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ దీనికి పక్కన, ఇక్కడ బోనీ కపూర్ వాళ్ళు ఎవరు వెళ్ళినా అక్కడే ఉంటారు. హాలీవుడ్లో ఉన్నాను. అక్కడ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, అమెరికన్ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళది పెద్ద బిల్డింగ్ ఉంది. అది చూడాలని నా కోరిక. ఎలా ఉన్నాను, చాలా బ్యూటిఫుల్. ఇది ఒక్కొక్కరికి డైరెక్టర్కి ఒక్కొక్క అపార్ట్మెంట్ అంతా ఉంటుంది. నేను పర్మిషన్ తీసుకుని మా లైన్ ప్రొడ్యూసర్ ఒక ఆయన జర్మన్ అతను వెళ్ళాను. ఆ రోజున హాల్లో ప్రతి నెల ఒక డైరెక్టర్ అతని జీవిత చరిత్ర ఫోటోలన్నీ వేస్తారు అక్కడ కంప్లీట్గా. ఆ రోజు ఆ నెలలో హిచ్కాక్ ఇది చాలా ఆనందం. ఒక్కొక్కటి ఎలా ఆయన తీశాడు, ఏమేమి తీశాడు అది కూడా. సో ఇట్స్ ఏ థ్రిల్లింగ్ మూమెంట్. అటువంటి పుస్తకాన్ని మీరు పైకి దాని గురించి రాయించి దాన్ని ప్రజల్లోకి తీసుకురావడము. హిచ్కాక్ అంటే ఎవరు అంటే, ఈరోజు సినిమా, వరల్డ్ సినిమా ఎట్లా ఉందంటే, ఇది తెలుగు సినిమా, ఒక తమిళ సినిమా, స్పానిష్ సినిమా, వరల్డ్ సినిమా. స్పానిష్ సినిమా మన సినిమా ఇటాలియన్ సినిమా, అలా అయిపోయింది. ఎక్కడ ఎవరు ఎక్కడైనా ఈ పుస్తకాన్ని తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఫర్ యూ, మీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్.